అన్న 2 కేజీలు బోన్లెస్ అంతే కదా? ఏ వీడియో తీవా తీస్తున్నానన్న రన్నింగ్. ఏంటో తమ్ముడు సంగతులు? ఇక్కడ యాడ్ వచ్చినావు? ఇక్కడ యాడ్ ఉన్నావు? బెంగళూరు ఉన్నావు. అట్లయితే 20,000 కొడుతుంటావురా? ఏం డ్రైవింగ్ ముసాపేట్లా? రాములు థియేటర్, రాములు కాదు వాళ్ళదా? ఆడ చేస్తున్నావా? ఓకే ఓకే ఓకే. నిన్న బ్లాక్లో అమ్ముకున్నావారా మరి టికెట్స్? ఎంత వచ్చినాయి? నీ పని బాగుండదురా. ఎందుకు? ఎవరు తిట్టుకున్నారు? ఎవరైతే బ్లాక్ లో అమ్ముకుంటే వాళ్ళని తిట్టుకుంటారు. ఈ అమ్మ ఇంత తీసుకుని నా అర్థం కావట్లే. అందుకోసం తిట్టుకుంటారా? ఓ కొనుక్కున్నాడే. సినిమా ఎలా ఉంది? యావరేజ్ అంటే పోయిందా లేకపోతే? చూస్తే కానీ తెలియదు. ఆడ చూస్తారు, అది తీసుకోవడం లేదో కూడా తెలియదు. అంతే అంతా ఇతర గమ్మాలు కుదర ఏమీ లేదంట కదా మ్యాటర్. ఫస్ట్ ఒక ఫైట్ అంతేగా. లక్ష్మణ్ శెట్టి దా. వాళ్ళ కొడుకు అలా అయినది చెప్తారో కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అలా అయినా ఎందుకు చెప్తారు? అదే బాహుబలి సినిమాను చూసి ఇది పంచాయతీ, ఇది సస్పెన్స్ అనమాట. దీనికి మధ్యలో ప్రకాశ్ రాజు ఆయన తలకాయ నొప్పా లేకపోతే ఓకేనా? చూసావా సినిమా? నాకు ఫ్రీయేనా? కరెక్టేరా. నువ్వు లోపలికి పరద మూసేసుకొని అది అయిపోయిందానే పోయి లోపలికి. చూసానన్నా. ఎన్ని గంటలకి? 4:30కే. 4:30 చూసిన తర్వాత మార్నింగ్ షోకి వెళ్ళి ఏసీ కోసం వెళ్ళి పడుకున్నా లోపల. సరేలే మళ్ళీ నీకు ఏముంది ఇంటర్వ్యూలు అప్పుడు లేవాలి. హౌస్ఫుల్ థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అని పేరు. లోపల మొత్తం ఖాళీ సీట్లు. అదేంటి అంటే అంటే బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఉంటారా? పోయిందని సినిమా వచ్చి ఉంటారు. అలా చెప్పు. చెప్తారు ప్రతి ఒక్కరు బుక్ చేసుకుంటున్నారు. ఫస్ట్ రోజు బుక్ చేసుకోకపోతే ఎట్టనా? ఫ్యాన్స్ ఏం చేస్తారంటే 2 రోజులకు సరిపడి దుమ్ము లేపుదామని పోతారు, కానీ ఒకసారికి రక్తి కొడితే ఏడ చూస్తారు? ఇక్కడ అంతకుముందు ఏషియన్ ఉంది, అందులో మొత్తం ఎన్టీఆర్ బొమ్మ షార్ట్ సర్క్యూట్ అంటాడు. అది అదే లేకపోతే దాన్ని తగిలేటి. నమస్తే గురుగారు. ఇది వీడియోలో వచ్చింది నార్మల్ ఇన్స్టాగ్రామ్. ఫైర్ ట్రాక్స్ ఉంటాయి కదా, ఫైర్ ట్రాక్స్ పోయి ఆ దండకు తగిలింది. ఫైర్ ట్రాక్స్ ఉంటాయి కదా అవి పోయి తగిలింది. అంటే పైనుంచి కాలాలి కదా, కింది నుంచి ఎందుకు కాలుతుంది? ఆ పైన దండ ఉంది కదా, దండ కాలింది. ఆ దండ పైన కాలి కింద పడింది. కింద పడినప్పుడు కింద స్టార్ట్ అయిపోయింది. ఏషియన్ అదే అదే గురుగారు ఏం చేద్దాం? షెడ్యూల్ ఇది 2 థియేటర్లు ఇచ్చాడు. ఇంకోటి సత్యసుందర ఇవాళ ఎంత అవుతుంది గురించి? ఇంకా సత్యసుందర హిట్ అయితే మొత్తం 4 థియేటర్లకి ఓటేస్తాడు. ఏమిస్తాడు రా? దేవరే ఎత్తాడు.
ఇటైతే ఆ 4 థియేటర్లు ఒకే దాంట్లో వేస్తాడు ఒకే షో. అలాంటిది ఇవాళ సత్యం ఉంది కదా, ఇప్పుడు దానికంటే అదే బాగుంటుంది. ఏం పేరు? సత్యం. సత్యం ఎవరు హీరో? సూర్యగాడ తమ్ముడు వచ్చాడా? అబ్బా కొడుకపోయా ఎత్తాడు. తమిళ వాళ్ళు వచ్చి కొడుకపోయింది. నన్ను అడిగితే ఆడే ఇట్టు అనుకుంటా, ఆడదే పోదంట. సత్యం సుందరన్న అయిపోయా. చిన్న సినిమా అని చెప్పాడు, కాకపోతే ఆడితే రేట్ అయిపోయింది సినిమా. కొట్టేసాడు. ఇందులోనే కత్తిర కట్టాలు ఉన్నాయి, కట్టాలు ఉన్నాయి. కంటెంట్ పూర్తిగా తీపిలేదు. ఇది పూర్తిగా తీపిలేదు. పార్ట్ 2 తెస్తుంది. పార్ట్ 2 వరకు ఎవరు చూస్తాడు? ఒకడు వేసేసి 2 వేసేసి కొనుక్కున్నాడు. అవునవును తిట్టుకున్నాం. పార్ట్ 2 వరకు చూస్తాడు. అది ఎప్పుడు వచ్చి అది ఒక సంవత్సరం పడుతుంది. ఏదో బాబులు 1 అంటే అది ఏదో జాగా బాహుబలి సినిమాకి పేరేంట్రా? దాన్ని అటు ఇటు చూడడానికన్నా వెళ్ళాలి. ఏమన్నా గ్రాఫిక్స్ కానీ హోటల్ కనిపిస్తుంటే ఇవి నిజంగా ఉండేటివా అని అనుకునేలా. ఆయన మోసం చేయడం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 400 కోట్లు అని చెప్పేసి వీళ్ళు వంచుకొని చివరికి ఆయన 100 కోట్ల పిండి తయారు చేస్తారు. అది సెట్ అవుతుంది. ఆయన ఒరిజినల్గా పెట్టాల్సిన మొత్తం పెట్టి తర్వాత డబ్బులు ఆర్జిస్తారు అంతే. అంతేగా ఇక 2 కేజీలు. అంతేగాని ఆ పిండి సరిగ్గా తయారు చేయకుండా ఇంకా చిన్న కొట్టిన తయారు చేయకుండా మొత్తం దోషి తెంగుదామంటే అది రాజమౌళి దగ్గర పప్పులు ఉడుకోవాలి. ఆయన ఏం లేదు దెంగలేదా బాబు, పంచాయతీ అంతా ఆయన్నే. ఆయన బిజినెస్ లో కూడా ఏళ్ళు పెడతాడంట. మా దాంట్లో బాబాయ్ హోటల్ కూడా ఆడదే. బాబాయ్ హోటల్ ఏడా? బాబాయ్ హోటలా? బాబాయ్ హోటలా బాబోయ్ హోటలా? బాబాయ్. మనం కూడా వెళ్దాం ఒకటి బాబోయ్ హోటల్. మేడం నమస్తే. కేజీ మేడం. ఏనా వస్తుందా సినిమా కరెక్టా? మల్టీప్లెక్స్ కస్టమర్ కూడా తీయాలా? పెట్టాము. కస్టమరే దేవుడు అని టైటిల్ పెట్టినాం. ప్రతి ఒక్కరిని చూసుకున్నా దా ఇటు వచ్చి మీరు చూస్తావు షాట్లో వస్తుంది. నీ పేరు అడుగుతాను ఇట్లా అని అవునా? నువ్వు అవునంటే పక్కకు రా. ఇప్పుడు అడుగుతా, ఒక షార్ట్ వస్తుంది దాంట్లో నేను పెట్టేస్తాను వీడియోతో పాటు. దగ్గర దారా సినిమా దాంట్లోనే రికార్డ్ అవుతుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, కస్టమరే దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమరు తమ్ముడికి 2 కేజీలు బోన్లెస్ ఇదండి ఇస్తూ మాట్లాడుకుందాం. తమ్ముడు ఏం చేస్తుంటావు నాన్న? బౌన్సరా? ఒరే బౌన్సర్ అంటే 6 అడుగులు ఉండాలిరా. నువ్వు నా అంత అడుగుండి బౌన్సర్ అంటే ఎవడన్నా నమ్ముతాడరా? నిజం చెప్పు. నిజమే. సరే, ఎవరికి ఎవరన్నా ప్రత్యేకంగా నియమించుకున్న వాళ్ళక లేకపోతే ఎక్కడ? సిటీ మల్టీప్లెక్స్. రైట్. ఒక థియేటర్కి బౌన్సర్వా? రైట్. అలా చెప్పు. నేను ఏ హీరోయిన్కో హీరోగా అనుకున్నాను. వాళ్ళు నీ కట్అవుట్ని చూసి నమ్మరు. క్యూట్. తర్వాత పెళ్ళి అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. పాపా బాబా? 2 అబ్బాయిలే. 2 అబ్బాయిలేనా? అబ్బాయిలా? అమ్మాయి ఉంటే బాగుంటుంది.
అమ్మాయి అంటే అమ్మాయిని కోరుకున్నాం కాకపోతే కదా భగవంతుడు అలా పగపడుతూ ఉంటారు అవసరం. కానీ మన చేతుల్లో ఏముంటుంది. కానీ ఏం సార్ నేను మన పంచాయతీ ముంగానే ఎవడు చూస్తాడు. ఉంటా ఎవరు కానీ ఇది ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఏ ఊరు అంటే ఆంధ్రప్రదేశ్ తోని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ జిల్లా ఏది? తూర్పుగోదావరి జిల్లా. మీకు సముద్రం దగ్గర ఉందా? ఏది? ఉప్పాడ. అది బీచ్ కింద వెళ్తుంటారా? వెళ్తాం గురుగారు. నేను ఆంధ్రప్రదేశ్లో బీచ్లకి ఇది పర్యాటకంగా ఎందుకు వెళ్ళరు? తక్కువ ఎందుకు వెళ్తారు? విదేశస్తులు గోవాకి ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఎందుకు రారని నాకు అనుమానం ఉండేది. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు మన వైజాగ్ ఉంది. నాకేవలే ఆకు ఆ నీళ్ళు బంక ఉంటాయి. బంక కాదు, అదే గోవాలో చూడండి మీరు ఎంతసేపు 2-3 గంటల సేపు రోజు మొత్తం సేపు చేసినా ముఖం దెబ్బతినదు. అది వేరే ఏ అరేబియన్ వాటరు పసిఫిక్ మహాసముద్రం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ వాటర్ వేరే. ఈ ఆంధ్రాలో ఉన్నాయన్నీ నువ్వు 1-2 గంటల సేపు చెయ్యి ఓ బంకలేసి మొత్తం బొచ్చంతా కూడా వచ్చేస్తుంది. అసలుకి మా ఫ్యామిలీ పోతే తిట్టుకొని చంపేశారు. ఒక్కసారి నువ్వు ఇక్కడ వైజాగ్ బీచ్కి రా. వైజాగ్లో చేసిన అక్కడ కూడా చేసిన, కానీ ఈ రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్ కాకుండా అక్కడ లోపలికి వెళ్ళాలి. నా పేరే రామకృష్ణ. సరే తమ్ముడు, అక్కడ లోపల ఉన్న బీచ్ ఏంది? రామనాయుడు స్టూడియో దగ్గర ఇంకొకటి ఉంటుంది చూడు. సార్ లోవనా ఏదో పేరు చాలా కఠినంగా ఉంది సార్. అది ఏదో సింపుల్గా ఉన్నట్టుంది. నేను పోయినా ఆడ స్నానం చేసిన. బాపట్ల వెళ్ళినా, చీరాల వెళ్ళినా, చీరాలకి వెళ్ళినా, బాపట్లకి వెళ్ళినా అదే పంచాయతీ. మచిలీపట్నం వెళ్ళినా అదే పంచాయతీ. వాటరు అంటే ఎక్కువసేపు చేయకూడదు, 1 గంట సేపు చేసి ఇంగ్లీష్ మచిలీపట్నంలో అయితే మరీ దారుణం. అంటే అది ఎలా ఉందంటే మన బాగుంది, స్లాట్ అది పల్లంగా ఉంది. మీరు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళినా సరే మంచిగా సేపు. ఓకే తమ్ముడు, నీ కాంట్రాక్ట్ కూడా ఇస్తా. ఆగరా కూర్చో, కాంట్రాక్ట్ కూడా ఇస్తాను. ఇలా కూర్చుంటే కూర్చోండి ఇష్టం. గురుగారు ఇదండి మంచి మాంసం తీసి పెట్టాను మీకోసం. 303 రూపాయలు సార్, 300 ఇచ్చేయండి. సార్ కారణాలు ఏమైనా ఉంటాయా? అంటే బీచ్లో స్నానం చేసేటప్పుడు ఇన్ని గంటలు చెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందా? అంటే నా ముఖాన్ని సరిదిద్దుకుందామని తీస్తూనే ఉన్నాను. కంటిన్యూ అది ఉంచాలా? ఏ మేడం మీది అటు సైడే కదా, మీరు ఏమైనా అభిప్రాయాలు చెప్తారా? మీరు ఎప్పుడైనా పోతే మీ మొహానికి ఏం కాదు కాదా? అవుతుందా? మీది ఏమన్నా అట్లా కాదు మీది ఏమన్నా గట్టసారి పోతా కాకంటే భలే ఉన్నారు. మీదేమో సుశీల గొంతు అయినట్టు ఎవరు క్యాచ్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అందుకోసం నేను మనుషుల ఫోటోలు ఏంటి అది, అందుకోసం మీ సైడ్ వీడియో తిప్పాను. నా కత్తి మొద్ది ఫోన్ తీసుకొని చేసుకుంటాడు.
మంచి విషయాలు నేర్చుకోవాలి నా దగ్గర. వాట్ హ్యాపెన్ ఎలా తినాలని కూడా చెప్తుంటారు కదా. అంటే ఇది మంచిది కాకపోతే మీరు తింటారు, మీరు తింటున్నారంటే మంచిదే కదండి. చూడండి గురుగారు పంచాయతీ అంతే. ఇదండి అమ్మాయిల్ని అట్లా ఇట్లా పెట్టి అది ఇది చేసే వాళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు, ఏదో గతర నేను మంచి చూపిస్తుంటే దానికి అడ్డం పడతారు అంతే. ఈ పాపిస్టిల్లో కానీ ముక్కు మూసుకొని వెళ్ళాల్సింది. ఏం మేడం వీళ్ళు అనే మాటలకి ముఖ్యం ఇవ్వాలి గురుగారు. చాలా మేడం మీకు కేజీనా 300 కేజీనా? ఆ, 40 సంవత్సరాల వయసు దాటినా మీకోసం డ్యాన్స్ చేస్తుంటాను. ఇదండి మేడం కంప్యూటర్ జీ వీళ్ళు మన వాళ్ళే చూసి నీకు వచ్చి ఇదండి మేడం 10 రూపాయల ఆఫర్ కూడా వచ్చింది. డోంట్ టెలింగ్ ఎనీ మ్యాన్, ఎవరికి చెప్పొద్దండి ఇంగ్లీషులో కూత. మేడం డిజైన్ ఎలా కొట్టాలి? చిన్న అయినా మేడం సినిమాకి వెళ్ళారా? అంటే వెళ్ళాలనే ఉద్దేశం ఉందా? సరే దేని కుట్టారు సార్? నాకే కొట్టారు అంటే లేదు, అది ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్, అది ట్రస్ట్ ఉండదు నా దానికి అయితే ఓకే. కంపెనీకి కింద ఒకటి ట్రస్ట్ పెట్టి ఏం లేదు, అంతా మనది. పుణ్యం పాపం చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి. అంటే అక్కడ చూసారా, ఇది ఏదో ఈ ఆడవాళ్ళంతా ఒకటే మైండ్ సెట్ ఉన్నట్టుంది. చూసారా, కుంభాలు తింటారు, చివరికి పాపం నాకు ముడి కడుతున్నారు. మేడం ఇప్పుడు నెంబర్ 1 మనకి. మేడం ఇప్పుడు సినిమా యావరేజ్ టాక్ వచ్చింది, అయినా వెళ్తారా? మీ వర్గాన్ని బాగా కాపాడుకుంటారు మేడం. అట్లంతా మాకు మేమంతా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము ఎవరిని మంచి చేసే వాళ్ళ వెనకాల 100 అడుగులు ముందుకేస్తాం. చెప్తారా మీరేమన్నా? తమ్ముడు లేదండి. రైట్ తమ్ముడు భోజనం చేద్దామా? మేడం ఎన్ని కేజీలు? కంపెనీకి లేదా 50 రూపీస్. ఓకే
దాంట్లో చూడండి అన్న పర్ఫెక్ట్ వస్తుందా? ఈ సైడ్ వచ్చి చూడు. పర్ఫెక్ట్ వస్తుందా చూడరా అంటే వస్తుంది. అంటే ఇది ముట్టుకోదురా అన్న, ఇలా చూడాలి కానీ. అరే వా ఎవడో వంగిరు. అరే రైట్ అలా చూ, ఈ కాంట వస్తుంది. ఓకేనా? కాంట రైట్. సారీ రా, నేను అనుమానించాను. నువ్వు సరి చేస్తున్నావు అనుకోలే, నీ వైపు నడుస్తుందా లేదా చూస్తున్నావు అనుకో. మంచితనానికి పోయే కాలం లేదు. ఓకే సమరసింహ, డైరెక్ట్గా అకౌంట్గా కొట్టేసావు. రైట్. కింద లాస్ట్ రెండు వచ్చి సపరేట్గా, పై రెండు సపరేట్గా. అన్నీ నీకు వేరే వేరే కవర్లు వేసి ఇచ్చారు. ఇదో నాకు ఇంతసేపు నువ్వు ఉన్నందుకు మర్యాదలు లోపల లేకుండా వేసేస్తాను. మేడం, మీ లివర్ కోసం 5 గోలు కట్ చేశాను. ఏంటిది? లివర్ ½ కిలోకే 5 గోలు కాదండి, అవి కూడా సరిపోవు. మంచి పీసులు కొట్టు. పంచాయతీ బాడీ పీస్ కొట్టానా? ఏం పీసు? బాడీ పీస్. బాడీ పీస్ కన్నా నీకు ఇదే మెత్తగా చేస్తుంటే అది ఇంకా నీకు మెడకాయ వస్తుందని చూస్తున్నాను. అది బాడీ పీస్ అయితే మెడ వస్తుంది. ఇంకా ఇది దీంట్లో ఇదో తక్కిడి B4 వేస్తున్నాను. ఇదో ఎవరు చెప్పు మాకు. అమ్మో ఆమెకు కావాలరా నాయన. ఆమె మహిళా మండలి అధ్యక్షుడు. ఇదో 110 రూపాయలకి చేసాను. ఓకేనా? చూసుకో. డిజైన్ చిన్న కొట్టినా మీడియం? బాబు ఎవరు అనుకుంటున్నారు మీరు? బాబు ఇటు సినిమా హీరో, రాబోయే కాలానికి కాబోయే హీరో. అంటే నీకు ఇస్తానని అనుకున్నావు నువ్వు. ఆమె ఎవరు అనుకున్నావు? నీకు ఇవ్వడం చూసి తుప్పుకున్న కింద ఉమ్మించుకుంటే వెళ్ళిపోయే రకం ఆమె. లెజెండ్ దా కూర్చోండి, కుర్చీ ఖాళీ ఉంది. అరే వా, అంటే ఇక్కడ కంపెనీ 3-4 మీ టోకెన్ నెంబర్ 4. కూర్చుంటే రామాయణం చెప్తావు, లేదంటే బాబత్ చెప్పి బయట కూర్చోబెడతాం. చూసారా పంచాయతీ అంటే ఇది. ఇంకా నీకంటే పంచాయతీ మాకు పంచాయతీ. ఓకేనా? ఫస్ట్ నాన్న ఏది చూపించాలి? ఎన్ని రోజులు చేస్తాం గురువుగారు ఏడు సంగతులు. కోటి అర్జెంట్ టెస్ట్లు వచ్చారా బాబు? చూడండి 5 గోలు కోసిన. నాకు కాదు, 1 కేజీ ఉండే చూసి అది మేడం ఫోన్ చేస్తాను మాట్లాడు. నా మాట వినదు. అమ్మగారు ఫోన్ చేస్తా అన్నారా? నేను చేస్తాను. దేవుడా పంచాయతీ మొదలైందనమాట. గురుగారు ఈసారి అడిగేశారు పిక్నిక్. ఏ పిక్నిక్ ఒంట్లో బాగా అయ్యో, పిక్నిక్లో ముందు మీ ఆరోగ్యం బాగుండాలని సంతాపం ప్రకటిస్తున్నాను. అది మన సంతాపం అందుకని ఆరోగ్యం బాగుండాలంటే సంతాపం ఇంకా రోగాలు రావాలని ఏమంటారు మరి? ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాడు అంతే. ప్రార్థిస్తామన్నా. ఓకే 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 సారీ. సంతాపం అంటే మీ ఆరోగ్యం ఇలాగ హాస్పిటల్ వెళ్తుంటాం, మీరు ఇలాగ ఉండాలి. గురుగారు మీకు ఎంత ఏజ్? 80?
ఈజీ 20 సంవత్సరాలు నూకుంటూ వచ్చేస్తారు. 20 years లైఫ్ ఈజ్ కావాలంటే తెల్లకాయలు తెచ్చుకోండి. మనకి డబ్బులు లేకపోతే ఏం అక్కర్దయా, కాలు చెయ్యి ఆడి ఎలా ఉంటుంది మీకు అలా ఆడాలంటే నేను తెల్ల కాగితం మీద మీకు ప్యూర్గా సంతకం పెట్టి ఇస్తున్నాను. మీ ఆరోగ్యం నా చెంత. ఈ సబ్బులు అండి ఇక్కడ కాదు, ఆ పక్క వీధిలో సాక్షి వారి సాబులు ఇవ్వరు పక్క అపార్ట్మెంట్ లో అవి ఇప్పుడు ఏ సబ్బు కూడా వెళ్ళిపోయారా చికెన్ కి అక్కడ చికెన్ చెప్తారు కదా వచ్చేస్తావా. గురుగారు మీకు గొప్ప మనస్తత్వం ఇచ్చాడండి. ఎంతటి వాళ్ళను కూడా మీరు వాళ్ళ యోగక్షేమాలు ఏం చేస్తుంటారు అని అడుగుతారు. ఎందుకంటే చెప్పింది ఏ ఊరమ్మా? రాజమండ్రి. రాజమండ్రి పక్కన గార్డెన్ తోటలే ఫేమస్ కదా, మొక్కల గార్డెన్. అది నీ మాటలు బట్టి ఈస్ట్ గోదావరి ఏమంటున్నాం అది కదయ్యా. మనకి ప్రపంచం మనిషికి నాలుక మాట్లాడడానికి ఎందుకు ఇచ్చాడు ముందు? మనుషులు ఎవరైనా కనిపిస్తే ఎలా ఉన్నారు ఏమిటి అని అడుగుతాం ఎవరన్నా. నెక్స్ట్ ఏంటి పిల్లలు ఉన్నారా ఏం చేస్తున్నారా అని అడుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఏది ఎక్కడ ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అది. ఇవి జనరల్గా మనిషికి కావాల్సింది. అయితే మనకి ఏదైనా అడుగుతూ వాళ్ళ సంతోషం ఏంటంటే ఒక బాగా ఉన్నారు మనకి ఇదిగా ఉంది అనే ఒక ఇది వస్తుంది మనిషి. లేదండి, ఇతనితో మాట్లాడితే మనకి ఏమొస్తుంది? ఇది ఇతనితో మాట్లాడితే మనకి ఏమొస్తుంది? మనం మాట్లాడే భాషను బట్టి మనలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, మనసులో ఉన్న ఇది అవ్వచ్చు. అయినా ఇప్పుడు కోపంగా మాట్లాడాను గ్రామొద్ది నాకు ఊగిపోతాను మనిషి. అంటే ఇది నా ఆరోగ్యం సంబంధించిన నరాలన్నీ ఇదైపోయాయి. అదే నవ్వుతో పాటించాను అనుకో అంటే లోన ఇదే ఉండదు, ముందే కానీ ఇది కానీ అన్ని మామూలుగా ఉంటాయి. గురుగారు ఇదే మాటలు మీరు వయసులో ఉన్నప్పుడు కూడా మాట్లాడారా? మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళేవారా? నా పని నేను చేసుకుంటున్నాను కనుక పెద్ద పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళతో నన్ను వచ్చి ఫ్యాక్టరీ కట్టించాను అందరికీ. ఇది చెప్పాను కదా కట్టిస్తుంది కదా మందులు. అది తెలుసు, మీ చరిత్ర తెలుసు, మీరు గొప్ప వ్యక్తి అని తెలుసు. కానీ వయసులో ఉన్నప్పుడు కూడా ఇలానే మాట్లాడి అమ్మగారు ఫోన్ చేశారు. దాని పర్లేదు అంటే ప్రలోభ వస్తే అంటే మనం వెళ్దాం ముందు లేకపోతే అందరూ గడుపుతా. అందుకని నేను బయట ఉన్నాను ఇది చెప్తాను. ఓకే అమ్మగారు మీరు ఎక్కడికో క్యాంప్ వేసినట్టున్నారు. అంటే ఆల్రెడీ 11 అయిపోయింది కదా, కొంచెం అంటే ఒక గంట తర్వాత వెళ్దాం. 12:30కి వెళ్దాం కదా. పూజ ఎన్ని గంటలకి? అది బట్టి ఓకే ఓకే నేను చెప్తాను. ఫోన్ అర్జెంట్ అంటే ఆడపడుచుకు అన్యాయం చేస్తారా మీరు? అది కదా నాకు అవతల అర్జెంట్ చెప్పాడు కదండి 12 తర్వాత వెళ్దాం అన్నాడు కదా. మీ ఇష్టం, ఆమె ముందు వచ్చింది, ఆమె పర్మిషన్ తీసుకోండి. సరే నేను వెళ్ళిపోతున్నాను. నాకు అవతల పని ఉందా బాధ హలో ఏంటమ్మా బాలాజీ షాప్ లో అడిగారు లేవంట.
మీ బాక్స్ ఇక్కడ పెట్టండమ్మా. లేవు నేను మిరపకాయలు వచ్చాక మధ్యలో ఫోన్ చేసి మేడం చికెన్ కావాలని వచ్చే మిరపకాయలు బాక్స్ కవర్గా తీసుకురానా మాట్లాడు. మాతాజీ స్పీకర్ పెట్టండి. ఓకే, మంచి కిన్లే వాటర్లోనే కడిగాను. ఒక కోడి మొత్తం వేయాలా? ఓకే, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. ఇదిగోండి గురుగారు, ఇక్కడ కిల్లే వాటర్ లాగా అడుగుతున్నానని తమ్ముడు కూర్చోనన్నా లెజెండ్కి ఇచ్చేసి ఏవయ్యా బాబు నీదే పంచాయతీ. పెద్దవాడు వచ్చేప్పుడు పంచాయతీ ఎక్కువ ఉంటుంది. హాయ్ టైసన్. మీ రోడ్డు బ్లాక్ చేసావు, మాట బట్టి మా బండి మీరు యాక్టివ్గా నేర్చుకోవాలి. యాక్టివా? ఇంకా ఎన్ని రోజులు కాలం మీద నడుపుతారు శరీరాన్ని? నడిపితేనే భయవేత్తని ఆవిడ గుర్తాడేమో. యాక్టివ్ అయితే ముందే పోతారు. ఎక్కువయ్యా నేను ఎక్కువ తిరుగుతుంది. ఈ వయసులో మీరు కదా అంతా స్కూటర్లు కొనుక్కుని మోటార్ సైకిల్ అంతా పాములకి లేదంటే అది తిరిగి వెళ్తున్నారు రోజులు. మా అలవాట్లు ఏమో జీవితంలో స్ట్రైట్కి వెళ్ళేది. ఇప్పుడు కూడా పాములకి వెళ్ళేది రోడ్డు. హైదరాబాద్ ట్రాఫిక్ అంతా మెట్రో పక్కన ఇళ్ళకి ఎప్పటి నుంచో ఆక్యుపై ఇద్దరు ఇచ్చారు. ఆ డబ్బు కడితే వాళ్ళ ఆటోమేటిక్ ఇల్లు కొట్టేస్తే రోడ్ వైడ్ అవుతుంది. చేయరు అట్లాంటి మంచి పని. అవి కావు మన దేశంలో మంచి పని కావు. ఇదండి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అంట ప్రతి ఇంటికి కాదు అపార్ట్మెంట్కి అమ్మకు 365 రూపాయలు గురుగారు. पैसा नहीं था केजी 2 लेग लगा लो. हाँ 2 लेग बोले सा మొత్తం చాలే ఇక్కడ అంతా లెగ్ పీస్ పంచాయతీ ఉంది. మళ్ళీ నువ్వు ఏమైనా పట్టుకొచ్చినావు పంచాయతీ కొత్తదని. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేది ఇవాళ వచ్చిండు. అవునా సమరసింహం వచ్చిండు అనమాట. గురుగారు కొద్దిగా చిరుమట్టినే కాకుండా మీ స్పెషల్ కోటాలో ఉన్న నోట్లు చూడు అది కూడా ఆయన దగ్గర నుంచి నోట్లు తీసుకోవాలంటే మేము ఆనంద చిక్కుతులు అవుతాం. ఎందుకంటే కొత్త ఇస్తాడు ఆ బ్యాంకులో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను ఎవరికి ఇచ్చినా సరే షీ అనకూడదు అనే ఉద్దేశంతో మంచి మంచి పట్టుకొస్తారు. చూడండి నీ దాంట్లో మంచోళ్ళు ఉంటారు అక్కడ. అదే పెద్ద చెప్పేది ఫోన్ చేస్తుంటారు. పోయి నాతోనే కూల్చారా మీరు? మంచోడు కదా అంటే ఇలాంటి వాడిని మంచి ఇప్పుడే నేర్చుకుంటున్నాను. చెప్పాను కదా ఊరు మంచిది ఊరు మంచిది ఊరు మంచిది అని ఉంటుంది. గురుగారు అమ్మగారు మిమ్మల్ని మెచ్చుకొని చూడండి ఎంత మంచి చికెన్ ఇస్తున్నా. తర్వాత వెళ్దామని అనుకుంటే ఆయన ఇప్పుడే డ్రైవర్ ఆయనకే నాకు లేవు డ్రైవర్. మీకు చెప్పాను కదా మీకు ఏ అవసరం ఉన్నా సరే విదేశీ పర్యటన ఏమైనా చేయాలన్నప్పుడు నన్ను పిలవండి, నన్ను ఫ్రీగా తీసుకెళ్ళండి. కోన సంచులు అన్నీ ఫ్రీగా మోసి పెడతాను. సరే ఎక్కడికైనా సరే పైసలు ఉన్నోళ్ళు మీరు. అమ్మా ఈ స్టేజ్ ఉన్న మనుషులు ఎవరితో కూడా మాట్లాడరు. ఎందుకంటే
ఈయనకున్న ఆస్తి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వైజాగ్ పక్కన 3-4 చూడు మంచి తట్టుకోలేరు. వీళ్ళతో ఉన్న పంచాయితీ ఇది. మంచి చెప్తుంటే ఎవరు తట్టుకోలేరు. నాకేంది బ్యాచ్ వీళ్ళంతా. సర్లే ఈ పాపిస్టుల్లో కానీ మనం ముక్కు మూసుకొని పో. ప్రభువా ఇదని క్షమించు ప్రభువా. బాబు సంపాలే రోడ్ ఇంకా ఎన్ని రోజులు వేస్తారంట ఇది? యాడ్రా ఇక్కడ కూడా పెట్టిరా? డబ్బులు బందోబస్తు బాగానే పెట్టారు పోలీసు వాళ్ళు. మనం రంగనాథ్ ఇంటి ముందు బందోబస్తు బాగానే పెట్టారు పోలీసు వాళ్ళు. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఆయన డ్రైవరా సారీ వచ్చి అంటే అవతల ఇక్కడ ఎంతసేపు ఏంటో సారీ అమ్మ నాకు తెలియదు. అరే మంచి పని చేయండి మరి. ఆడ పోతే అమ్మా ఇంకా మీకు సుఖం చెప్తుంటే దాని చోట అంటారేంది ఆడ ఇంకా మీకు మసాలాలు మంచి మసాలాలు ఉంటాయి లోపల. ఒక షాప్ ఉంది లోపల. షాప్ మొత్తం ఆంధ్ర నుంచి మీరు బయట అయినా వచ్చి దంచుకునేదే కదమ్మా. పట్టిస్తారు మిల్లు ఉంది. తీసుకెళ్ళి అట్లా కట్ చేసి ఎండబెట్టి అలా చేస్తామన్నమాట. వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి. ఎండబెట్టి కట్ చేసి ఉంటాయి, పొడి ఉంటుంది. రైతు బజార్ ఉంది కదా, రైతు బజార్లో రైతు బజార్లోకి వెళ్ళండి. అక్కడ నా పేరు మాత్రం చెప్పకండి అంటే కవర్లు వేసి కదా. వాడికి నాకు చిన్నప్పుడు గొడవలు ఉన్నాయి. లేడీ ఉంటుంది రైట్ సైడ్ ఆడపడిచే ఉంటుందా? ఆడపడిచే ఉంటుంది. బాగుంటుంది కారం పొడి. జనం కష్టమైన కొద్దిగా వెళ్ళి తెచ్చుకోరయ్యా. ఆడ సుఖంగా ఉంటే ఈ పనికి మళ్ళీ పొరుళ్ళు వాడి పచ్చళ్ళు కూడా అమ్మా. మొన్న ఒక ఆమె పచ్చడి చేసింది ఇక్కడ తీసుకొచ్చి 1 కిలో చికెన్ పచ్చడి. మొన్న ఒక ఆమె పచ్చడి చేసింది. యాన్నో బయట పొడి తీసుకొచ్చి చేసింది కారం పొడి. అసలు తినలేకపోయాం. అందుట్లో పొడి అయితే ఎర్రగా ఉంది, పంచాయతీ లేదు, కారమే లేదు. అది ఏదో సంవత్సరం ఒకడు నేను షిరిడి వెళ్ళినప్పుడు ఒక అంటే అజంతా ఎల్లోరా మధ్యలో ఏదో ఒక దగ్గర బయట లడ్డు పెట్టి అమ్ముతున్నాడు. అది ఏమంటారు బూందీ లడ్డు. ఆ బూందీ లడ్డు తిన్నానమ్మా. నాలుకంత సంవత్సరం అయి ఫుడ్ పాయిజన్ అయింది. దానిలో కూడా అన్ని కల్తీలో ఫుడ్లో ఏది తినాలో లేదు మనకి. వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారం తినండి ఏం కాదు. ఈ స్వీట్ల పంచాయతీ తిన్నామో అయిపోయినట్టే. ఆమె ఉన్నప్పుడు వచ్చేవారు నువ్వా? ఇదే మేడం పావు కిలోనో హాఫ్ అన్నో? రైట్ అయితే ఓకే. చూసుకోండి పంచాయతీ ఇది 60 రూపాయలకి వేసారమ్మా. తమ్ముడు నీకు లేట్ ఏమవుతలేదు కదా? నిన్ను ఒకవేళ చికెన్ కోసం అని పంపించారు కదా, బయటికి వస్తే ఏమన్నా అనుమానిస్తారా? వీడి అన్న ఎవరితోనన్నా తిరుగుతున్నారని? చూసావా అమ్మా, నేను పని చేస్తున్నానా ఏం చేస్తున్నాను? ఈ చూడండి అసలు మనుషుల్లో అలా కంటిన్యూగా సిన్సియర్గా వర్క్ చేస్తాను నేను. నాకు నోటి దూల ఉన్నా చేతి దూల మాత్రం కరెక్ట్గా ఉండదు.
అంటే జగన్ విజయాలు ఇక జగన్ కాదు కదా జగన్ వీళ్ళు అంతే కదా రెస్ట్ తీసుకుంటున్నాడు అతను రాడు ఏదో ఒకరొకరు మంచి పని చేయడానికి వస్తారు, చివరికి మంచిగా జరగాలని కోరుకోవాలి. రాజకీయం అంటే డబ్బు వెనకాల వేసుకునేది బాగా. వానికి ఏముంది వానికి అమ్మ వారికి 4 తరాలు తిన్నా తక్కువ వెనకాల ఉన్న వాళ్ళు అలా రుచి మరిగిపోయారు. వాళ్ళు బాగానే ఉంటారు బాబు. ఈ జనం సొమ్ము వెనకాల ఉన్నది ఉంటారు. అమ్మా ఎవరు తిన్నారు ఎంత కోట్లున్నాయి అండి ఇక్కడ ఎవరు తిన్నారు ఆయన కాదు. ఎవరిది పెళ్లి లేదు పెడాలం లేదు ఎవరిదన్నా? తమిళనాడు సీఎం అవునవునవునవును కొన్ని లక్షల కోట్లు అవును. మన ఈ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఎవరు తీసుకున్నారు అదంతా గవర్నమెంట్ తమిళనాడు నాకు ఫుడ్ పెట్టింది టిఫిన్ అమ్మ క్యాంటీన్ అని పెట్టింది అదే. తర్వాత తెలంగాణలో పెట్టిర్రు అర్థమైందా? భోజనము 2 రూపాయలకి కడుపు నిండా టిఫిన్ నీకు కూడా తమిళనాడులో 5 రూపాయలకి భోజనం కడుపు నిండా. మళ్ళీ అట్టి పండు ఇస్తారు, పెరిగిస్తాడు, ఒకటకని అంత పాంచిపైన ఇస్తారు. కానీ అక్కడ ఇచ్చిన ఫుడ్ మళ్ళీ ఇంత మురుకులు 4 రకాల పప్పు ఫ్రై అన్ని ఇస్తారు. 5 రూపాయలు భోజనం బాగుంటుంది. కర్ణాటకలో చేస్తారు ఒకసారి అరే చిన్నోడా అన్నకి ఇచ్చేస్తున్నాను, అన్నకి కేజీ ఇచ్చేస్తున్నాను, తర్వాత నీకు ఏముంటుంది అంట ఫుడ్. మనదంతా లత్కొచ్చు అంతా ఏం లేదు. మనదంతా ఎవరు వాళ్ళ పేరే బుద్ధి కదా బాగుంది కదా మనకి ఇచ్చేది. కానీ అదేనా హరికృష్ణ వాడు మనకి ఏదో మనకు గిట్టుబాటు అయినంత జనము ఇంకా పెడతా ఉంటే అరటి పండు కాదు లడ్డు కూడా పెట్టింటే బాగుండు అని అంటారు. గవర్నమెంట్ నష్టపోకూడదు, మంచి పనుల కోసం వాడాలి. టిఫిన్స్ ఎవరు వాళ్ళ టిఫిన్స్ కూడా ఉన్నాయి తమిళనాడులో 2 రూపాయలకు 3 రూపాయలు. ఇప్పుడు నడుస్తుందా ప్రజెంట్? ఆమె పేరు అన్న 300కి వేసేస్తుంది. 300 చిల్లర లేదన్నా, చిల్లర లేదన్నా. నీకు 20 వచ్చినాయి కదా మీద, 20 వచ్చినాయి కదా మీద. 20 అంటే ఇప్పుడు దాకా చేంజ్ వచ్చినాయి కదా మీద. ముసలాయన ఇచ్చింది కదా, ముసలైన చిల్లర నేనే ఇచ్చింది కదా. నేను చేసి నేను కరెక్ట్ చిన్న కొట్ట అన్న మీడియమా ఇదన్నా రోటీ షాపునే పరేషాన్ చేస్తా. కానీ చిన్నపిల్లగాడు ఆశపడ్డాడు, దాని మీద నీళ్లు చల్లేవు. 2 కిలో చిన్న చేయి ఇక దసరా సాయిగా ఎల్లుండి నుంచి స్కూల్ సార్. ఎప్పటి నుంచేనా? 2 తారీఖు నుంచి అంతే. 2వ తారీఖు నుంచి 12 దాకా 13కి ఉతకాలి. 13కి సండే కదా, 14కి ఓపెన్ ఇస్తుంది. అందరూ వెళ్ళిపోతారేమో. ఇంకా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళారు, తెలంగాణ వాళ్ళు వెళ్తారు. ఈ తెలంగాణ పండుగ కదా దసరా. ఆంధ్ర ఇది సంక్రాంతి. సంక్రాంతికి వెళ్తారు. ఇదేమో దసరా. లేదన్నా అంతా చాలా మంది వెళ్తారు. ఇప్పుడు చాలా మంది పండుగల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 4 రోజులు దొరికిన ఇప్పుడు 5 రోజులు వచ్చింది కదా అంటే చక్కగా 4 రోజులు దొరికినా ఒప్పుతున్నారు. గాంధీ జయంతి సెకండ్ ఎప్పుడన్నా? 2వ తారీఖు అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా. ఆయన పుట్టిన 7 రోజులు నేను పుట్టినా. గాంధీజీ పుట్టిన 7 రోజులు నేను పుట్టినా. అంటే డేటా? ఆ డేట్ డేట్ అంటే సంవత్సరం తేడా ఉండొచ్చు. సంవత్సరం కాదు, ఓన్లీ డేట్. డేట్ సంవత్సరాలు 25 సంవత్సరాలు. ఎంత ఇప్పుడు నీకు? 25. నీకెంత 22 23 ఉంటుంది అంతే. ఎవరు? నీకు అంతే.
నీకు 25? అంతే. అన్న అతనికి ఒక 500 పేపర్ బిల్ అంటే ఇవన్నా నీ పేరు చెప్పుకొని ఒక 90 కొనుక్కుంటాడు. రోజు పేపర్ బిల్ మా పేపర్ తెచ్చి పేపర్ బిల్ అంటాడు. మళ్ళీ సార్ చదువుకుంటాడు ఫ్రీగా. హైడ్రా అంతా హైడ్రా కదా మొత్తం ఓపెన్ చేస్తే అదే సైబర్ నేరగాళ్ళు. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావన్నా అన్న ఏంది ఆయన నీకేమన్నా న్యాయం చేసిందే? నాకు ఎవరు అన్యాయం చేయలే, మాకు ఎవరు న్యాయం చేయలేదు. నేను కష్టపడి తింటున్నా అంతే. మరి రాన్న అంటే వాళ్ళ టీవీలో చెప్తున్నారు హోటళ్ళు కూటళ్ళు అన్ని కులగొట్టున్నారు హైదరాబాద్. ఇద్దరు పిలుస్తున్నారు కేసీఆర్ అన్నాను అన్నా. నెక్స్ట్ పోయింది లేదు, ఇప్పుడు మళ్ళీ ఈడే ఉంటాను నెక్స్ట్. మంచి పనులు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. కొన్ని ఇబ్బందులు అవుతాయి కానీ ఇబ్బంది అంటే నువ్వు పెద్ద పెద్ద కాంప్లెక్స్ చిన్న చిన్న వదిలే కాదు మీ సాగు మీరు రావన్నారు అన్న అట్లా ఏంటంటే ఇప్పుడు మూసినది కాడ కొన్ని కొట్టుకపోతాయి. ఆ దాన్ని సుందరీకరణ చేయడానికి ప్లేస్ ఉంటేనే కదా. అవును, మరి దానికి పెద్ద ఫోటోలు కడతారా ఇట్లా? తీసేస్తున్నారు కానీ మామూలుగా పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి కదా. అది అని వీడియో ఆన్ పెట్టినావు కదా, మొత్తం వేసేస్తాడు చూడు. వీడియో ఆన్లోనే పెట్టినావు కదా, ఏదైనా కెమెరా ఆన్లోనే నడుస్తూనే ఉంటా వీడియో. వీడియో ఆన్ కెమెరాలోనే ఉన్నావు. తమ్ముడు ½ kg బోన్లెస్, ½ kg బోన్స్, 1/4 kg బోన్స్, 2 లెగ్ పీసులు. ఎంత ఉంటాయి అన్నది? ఓకేనా? నీకు బరువైన పని అయితే ఉండదు, ఓన్లీ తేలిగ్గా ఆఫీస్లో ఇట్లా తుడుచుకోవాలి. ఏమన్నా రెండు దాంట్లో వెళ్ళే ఉంటున్నారు. మొన్న అన్నాడు కదన్నా, దాంట్లోకి వెళ్ళిపోయిందా అన్న? ఉన్నది ఫస్ట్ మొన్న ఇంకోటి కొని దాంట్లో ఏదో దాంట్లోనే ఉన్నాడు. కడుగు
ఇప్పటికే దానికి 20 చేసుకున్నాం మాకు 20 వచ్చేసి 3 4 కానీ 3 అది 4 వచ్చినాయి నీకు ఇంకా 10 లెక్కలు ఒకటి చాలు. అరే నీ మంచితనం అసలు వద్దురా వద్దురా ఇప్పుడు కష్టపడి అసలు ఇప్పుడే లేదని అనుకో అన్న డబ్బులు ఇవ్వాలనుకో పుట్టిస్తాడు అడిగితే ఒక మంచిగా చేసుకోవాలి. నీ ఏ టైంలో ఫోన్ చేసి అక్కడ వచ్చే దాన్ని ఫోన్ చేసి చేసుకోవాలి. నేను ఒకసారి వాట్సాప్లో వెళ్తాను, వాట్సాప్ చూసుకుంటాను అప్పుడప్పుడు. నేను వాట్సాప్లో చికెన్ ఎంత కావాలని పెట్టేస్తాను అప్పుడప్పుడు. ఓకే కానీ నేను అది చూడలేను తమ్ముడు, అంత ఓపిక నాకు ఉండదు. మన వాళ్ళు ఎవరు పెట్టినా ఏదో పెట్టాను ఇంపార్టెంట్ అని వాళ్ళు ఫోన్ చేస్తేనే అప్పుడు ఫోన్ చేసి చెప్పాలని తందూరి కాదు మామూలుగా లెక్చర్ ఉండదు, తందూరి కాదు ఇక్కడ దాకా తందూరి కేక్ నేను చెప్తాను. సైజు మాత్రం అటైతే ఓకే ఈ 2 చాలు. నా 3 కాదు 2 చాలు. కొట్టేసేటి ఓకే ఓకే బౌన్స్ లాంటివి కావాలి కదా పైన అక్కడ నిన్న వెళ్ళా మీ సినిమాకి ఏమైనా వెళ్ళామా? నిన్న పండ్లు నీకు ఈరోజు ఈ పని అని కేటాయించేస్తారా వాళ్ళు? పని అంతా చేసుకొని చేస్తాం. ఎప్పుడన్నా నైట్ ఫోన్ చేస్తాం, వస్తావా సినిమాకి? నాకు బయట తిరగటం ఇష్టం లేదు, నాకు ఏదైనా నేను బయట తిరగదురా నైట్ ఎప్పుడు తిరగొద్దు, ఏంటంటే మంచిది కాదు. అదే అండి నేను ఎవడు ఎట్లా ఉన్నాడో ఎవరు మంచిగా. ఓసారి నేను సినిమా చూసి రోడ్డు మీద వస్తుంటే బీరు సీసా ఇలా నా సైడ్ నుంచి ఇంకుకుంటూ వెళ్ళాడు వాడు. ఇంకొకటే కాదు ఓసారి పడుతుంది రోడ్డు మీద, నాకు తెలుసు ఇట్లా హైదరాబాద్లో ఎందుకు నేను మధ్యాహ్నమే అటు నుంచి వస్తుంటే ఒక పెద్ద ఆయన రోడ్డు మీద అవుతున్నాడు, 3 లపటి నా కొడుకులు బండి మీద పోతూ అనుకుంటూ బెదిరించారు ఆయన్ని, గట్టిగా పూర్తి తెచ్చుకుంటారు. ఆయన భయాందోళనకి గురయ్యాడు పాపం. అదే ప్లేస్లో పోలీసులు ఎవరైనా ఉన్నారు బలవంతులు, అలాంటప్పుడు ఉండాలి. కొడుకులని గాలి కొడుకులు ఇస్తాం కొడుకు అదే కన్నట్టు వాళ్ళు అప్పుడు జైలు కాబట్టి ఏడైనా లేకపోతారు కానీ కొడుకులు సరైన వాళ్ళు తగలాలి. టైంలో పోలీసులు ఉంటే ఒక్కొక్క తాట తీసుకురాలి కన్నట్టులో 250 గ్రామ్స్ అదే పౌండ్ ఎంత తెలియదు. దీన్ని కలిసిందండి
అంత కౌంట్ వచ్చేసిందా? అంత అయిపోయిందా? ఈ రెండేలే, ఈ రెండు కలిస్తే ఈ రెండో దాంట్లో వేసి ఇవి ఎంత 250 గ్రామ్సా? ఆ రెండో దాంట్లో వేసేస్తే కింద ఇచ్చేస్తుంది. ఈ పైకి వేరే దగ్గర వేరే వాళ్ళకా? ఈ మాకే మాది కిందకి ఈ రెండు ఇచ్చి మాకు ఈ మేడం వైపు ఎలా మాట్లాడాలి. మీ సంఘానికి నేను లీడర్ని చేశారా? నాకు 5,000 నేను వచ్చి నీ తరఫున మాట్లాడతా. ఈ రెండు ఒకసారి కలిగేస్తుంది. ఇది ఒక దాంట్లో ఏమంటావు? రెండో దాంట్లో వేసేది నాకు. తమ్ముడు నీ దగ్గర 2 రూపాయలు ఉంటాయి, ఆమెకి ఇచ్చేయి. ఇచ్చేటప్పుడు ఆమెను పండగ చేసుకో అని చెప్పు. పండగ చేసుకో, దసరా పండుగ వస్తుంది. నా పేరు చెప్పి 2 సురుసురు బాణాలు కొనుక్కొని ఇంటి చుట్టూ తిప్పుకో. గదే ఆశపడొద్దు అనేది. ఘాట్లు పెడుతున్నా. సరే సరే వీళ్ళేసాను వాళ్ళ కనీసం అర కేజీ 2 కవర్లు వేసి ఇది ఒక్కటే ఒక కవర్లు వేసి కనీసం ఇది బోన్లెస్. ఇది బోన్లెస్ స్టార్ట్ చేసి హాఫ్ కేజీ బోన్లెస్. లెగ్గులు పావు కేజీ చికెన్ బోన్లెస్. హాఫ్ కేజీ చికెన్. లెగ్గులు ఏదో ఉన్నాయి అన్న. క్లారిటీగా మారా. అందుకే నేను క్యాటరింగ్ నేను చెప్పుకుంటే క్యాటరింగ్ క్యాటరింగ్ చెప్పుకుంటా. అదే నువ్వు ఉన్నావు అనుకో ఒక మధ్యలో వేసుకుంటా నా పట్టిపోయినా. ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్న. Thank you.